ఇప్పుడు లింక్డ్ఇన్ లో జాబ్స్ ఎట్లా అప్లై చేయాలో చూద్దాం. ప్రొఫైల్ ఓపెన్ చేయండి అండ్ జాబ్ సెక్షన్లోకి వచ్చినాక మీరు ఏ జాబ్ రోల్ కోసం అయితే చూస్తున్నారో ఆ జాబ్ రోల్ అండ్ లొకేషన్ ఎంటర్ చేయండి. కావాలంటే ఫిల్టర్స్ యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మీకు వచ్చిన రిజల్ట్స్లో నుంచి సెలెక్ట్ చేసుకొని అప్లై చేయండి. ఇట్లా మీరు ఒక జాబ్ ఓపెనింగ్ చూసినప్పుడు అక్కడ ఈజీ అప్లై ఆప్షన్ ఉంటే ఒకసారి అబౌట్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ చూడండి. ఒకవేళ అవి మీ స్కిల్స్తో మ్యాచ్ అయితే ఈజీ అప్లై క్లిక్ చేసి మీ అప్లికేషన్ సబ్మిట్ చేయండి. కనెక్టింగ్ విత్ కంపెనీ ఎంప్లాయీస్. మీరు ఒక జాబ్ ఓపెనింగ్ చూసినప్పుడు అది మొత్తం స్క్రోల్ చేసి కిందికి వచ్చాక అబౌట్ ద కంపెనీ అని ఉంటుంది. అక్కడ కంపెనీ వెబ్సైట్లోకి వెళ్ళండి. నెక్స్ట్ పీపుల్ సెక్షన్లోకి వెళ్తే అక్కడ మీకు ఆ కంపెనీలో వర్క్ చేసే వాళ్ళు అందరూ కనిపిస్తారు. నెక్స్ట్ సెర్చ్ బాక్స్లో మీ లొకేషన్ టైప్ చేసి సెర్చ్ చేయండి. మీకు ఇప్పుడు ఫిల్టర్ అయ్యి కొంతమంది రిమైనింగ్ ఉంటారు. అందులో ఒకరిని కనెక్ట్ అయ్యి రిఫరల్ అడగండి. వాళ్ళు రెస్పాండ్ అవ్వకపోతే ఫాలో అప్ అవ్వండి. అప్పుడు కూడా రెస్పాండ్ అవ్వకపోతే ఇంకొకరిని రిఫరల్ అడగండి. అంతేకాని అందరినీ ఒకేసారి రిఫరల్ అడగండి. రిక్రూటర్ స్పామ్ అనుకొని పక్కన పెట్టేస్తాడు. నెక్స్ట్ మెథడ్ కంపెనీ వెబ్సైట్. మీరు ఒకవేళ ఒక డిజైర్డ్ కంపెనీలో వర్క్ చేయాలనుకుంటే ఆ కంపెనీ వెబ్సైట్ ని ఫ్రీక్వెంట్ గా చెక్ చేస్తూ ఉండండి. ఎందుకంటే కొన్నిసార్లు కొన్ని జాబ్ ఓపెనింగ్స్ లింక్డ్ఇన్ లో పోస్ట్ చేయకుండా ఓన్లీ వెబ్సైట్ లో మాత్రమే పోస్ట్ చేస్తారు. సో మీరు ఆ కంపెనీలోనే వర్క్ చేయాలనుకుంటే ఆ కంపెనీ వెబ్సైట్ ని కూడా చెక్ చేస్తూ ఉండండి. లింక్డ్ఇన్లో నెట్వర్కింగ్ ఫాస్ట్గా జరుగుతుంది. ఎగ్జాంపుల్కి ఏ అనే పర్సన్కి BCDE అని ఫాలోవర్స్ ఉన్నారు అండ్ 1 అనే పర్సన్కి 2, 3, 4, 5 ఫాలోవర్స్ ఉన్నారు. వేరే సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లాగా కాకుండా లింక్డ్ఇన్లో ఎలా అంటే ఒకవేళ ఏ అనే పర్సన్ 1 అనే పర్సన్కి ఏదైనా కామెంట్ పెట్టింది ఇంకో పోస్ట్ మీద, అప్పుడు పర్సన్ ఏ ఫాలోవర్స్ అందరికీ ఆ కామెంట్ గురించి ఒక నోటిఫికేషన్ వెళ్తుంది. అండ్ ఒకవేళ ఆ పర్సన్ 1 గనక ఈ పర్సన్ ఏ కామెంట్ కి ఏమైనా రెస్పాండ్ అయ్యి లైక్ అయినా లేదంటే రిప్లై అయినా ఇచ్చిందనుకో, అప్పుడు పర్సన్ 1 ఫాలోవర్స్ అందరికీ ఈ కామెంట్ గురించి ఒక నోటిఫికేషన్ వెళ్తుంది. ఈ విధంగా అందరికీ వీళ్ళ ప్రొఫైల్స్ అనేవి ఎక్స్పోజ్ అయిపోతాయి. సో లైక్ మైండెడ్ పీపుల్తో కనెక్ట్ అవ్వడం ఈజీ అయిపోతుంది. లింక్డ్ఇన్లో 3 టైప్స్ ఆఫ్ కనెక్షన్స్ ఉంటాయి. ఫస్ట్, మీ కాంటాక్ట్స్ బట్టి మీకు తెలిసిన వాళ్ళని సజెస్ట్ చేస్తుంది. అండ్ సెకండ్ టైప్లో మీరు ఒక పర్సన్తో కనెక్ట్ అయ్యాక వాళ్ళతో కనెక్షన్లో ఉన్న వాళ్ళని సజెస్ట్ చేస్తుంది ఫర్ కనెక్షన్. అండ్ థర్డ్ టైప్లో ఎలా అంటే మీరు ఎవరైతే పర్సన్కి కనెక్ట్ అవుతారో వాళ్ళకి కనెక్షన్లో ఉన్న కనెక్షన్ అని మీకు సజెస్ట్ చేస్తుంది. నెక్స్ట్ మెథడ్ జాయినింగ్ ఇన్ గ్రూప్. మీ ఇండస్ట్రీకి రిలవెంట్ అండ్ మీ ఇంట్రెస్ట్ అండ్ కెరీర్ గోల్స్ కి రిలవెంట్ గా కొన్ని గ్రూప్స్ సెలెక్ట్ చేసుకుని అందులో జాయిన్ అయ్యి అందులో యాక్టివ్ గా ఉండండి. గ్రూప్ డిస్కషన్స్ లో పార్టిసిపేట్ చేయండి అండ్ ఆ గ్రూప్ మెంబర్స్ తో కనెక్ట్ అవ్వండి. ఇలా చేయడం వల్ల మీ నెట్వర్క్ బయట ప్రొఫెషనల్స్ తో కూడా కనెక్ట్ అవ్వచ్చు. మీరు ఎవరైనా ఒక పర్సన్ కి కనెక్షన్ రిక్వెస్ట్ పెట్టారు అండ్ వాళ్ళు అది యాక్సెప్ట్ చేయట్లేదంటే వాళ్ళని ఫాలో అవ్వండి అండ్ వాళ్ళ పోస్ట్ కింద ఫార్మల్ గా ఒక కమెంట్ పెట్టండి అండ్ ఇంక్లూడ్ దట్ యూ హ్యావ్ సెంట్ ఎ రిక్వెస్ట్, సో ప్లీజ్ యాక్సెప్ట్ ఇట్. అండ్ మీరు ఎవరికైనా ఒక కనెక్షన్ రిక్వెస్ట్ పెడుతున్నారంటే ఒక నోట్ యాడ్ చేయడం మర్చిపోకండి. అలా చేయడం వల్ల మీ కనెక్షన్ రిక్వెస్ట్ యాక్సెప్ట్ చేసే ఛాన్సెస్ పెరుగుతాయి. కానీ డైరెక్ట్గా రిఫరల్ అడగకండి. నార్మల్ గా మనం జాబ్ సెర్చ్ చేసేటప్పుడు హెచ్ఆర్స్ కోసం మాత్రమే చూస్తాం, కానీ అలా కాదు. ఆ కంపెనీలో వర్క్ చేసే వాళ్ళు, మేనేజర్స్, టీమ్ లీడర్స్ ని కూడా మనం రీచ్ అవుట్ అవ్వచ్చు. మీ లింక్డ్ఇన్ లో కనెక్ట్ అవ్వడానికి ఎవరైనా పర్సన్ వ్యాలిడా కాదా అని వెరిఫై చేయాలంటే వాళ్ళు ఏం కంటెంట్ పోస్ట్ చేస్తున్నారు, వాళ్ళ రీసెంట్ యాక్టివిటీ ఏంటి అండ్ వాళ్ళు యాక్టివ్ గా ఉన్నారా లేదా చెక్ చేయండి. ఈ 3 చూసి ఓకే అయితే కనెక్ట్ అవ్వండి. అండ్ ఒకవేళ మీరు ఎవరైనా పర్సన్ కి రిఫరల్ అడిగారు అండ్ వాళ్ళు రిప్లై ఇవ్వట్లేదు, రెస్పాండ్ అవ్వట్లేదు అంటే వాళ్ళు అవాయిడ్ చేస్తున్నారు అని కాదు. మేబీ దే ఆర్ బిజీ ఇన్ దేర్ వర్క్. సో మీరేం చేయాలంటే వాళ్ళు పెట్టే పోస్టులతో ఎంగేజ్ అవ్వండి, ఫాలో అప్ అవ్వండి. వాళ్ళకు ఒకవేళ లింక్డ్ఇన్ ప్రీమియం ఉంటే వాళ్ళ ప్రొఫైల్ ని ఫ్రీక్వెంట్ గా విజిట్ చేస్తూ ఉండండి. ఎందుకంటే లింక్డ్ఇన్ ప్రీమియం లో ఒక అడ్వాంటేజ్ ఏంటంటే మన ప్రొఫైల్ ని ఎవరు విజిట్ చేస్తారో మనకు ఒక నోటిఫికేషన్ వస్తుంది. సో మీరు వాళ్ళ ప్రొఫైల్ చెక్ చేసినా చాలు. DM లో ఎక్కువ మెసేజెస్ పెట్టి స్పామ్ చేయకండి, ఇరిటేట్ అవుతారు. కంటెంట్ నచ్చితే వీడియోని లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో వీడియోని షేర్ చేయండి. మరొక ఇంపార్టెంట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. జై హింద్. It's not a game, it's a rich thing.